నమస్కారం. మేము 26వ తేదీ శాసనమండలిలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి అధికార పక్షాన్ని మా సమాధానం ఇమ్మని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. నేను మా సహచర ఎమ్మెల్సీ పెద్దలు రామసుబ్బారెడ్డి గారు, అలాగే సిపాయి సుబ్రహ్మణ్యం గారు ముగ్గురము అడగడం జరిగింది. పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్ రిజర్వ్ పనులు ప్రస్తుత పరిస్థితి ఏమి, పూర్తి అయిన పెండింగ్లో ఉన్న పన్నుల పరిమాణం ఎంత, ఇప్పటి వరకు మంజూరు చేయబడిన, విడుదల కాబడిన, వినియోగించబడిన నిధులు ఎంత, ప్రాజెక్టులు పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో నిర్వహణ తీసుకోవడానికి నిర్ణయించబడిన కాల పరిమితి ఎంత, దాని విధి విధానాలేమి, మీరు ఎప్పటి లోపల కంప్లీట్ చేస్తారని అడగడం జరిగింది. ప్రాణప్రదాయిగా ఎంతో అవసరంగా భావిస్తున్నటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మంత్రి గారికి, రామానాయుడు గారికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అని చెప్పడానికి వాళ్ళ సమాధానమే తెలుపుతా ఉంది. మేము క్లియర్గా అడిగాం, ఆంధ్రప్రదేశ్ డివిజన్ అయిపోయిన తర్వాత అప్పటి కేసీఆర్ ప్రభుత్వము దిండి, పాలమూరు, రంగారెడ్డి 2 ప్రాజెక్టుల ద్వారా 1.5 టీఎంసీలు, 0.5 టీఎంసీలు ఆ రకంగా 60 రోజుల్లో నీటిని తోడుకుంటా పోతా ఉంది. 800 అడుగుల లోపలనే తీసుకుపోతా ఉంది. పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్ రిజర్వాయర్కు నీళ్లు రావాలి అంటే 841 అడుగులు దాటితేనే రాయలసీమ ద్వారా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ మాకు కానీ రావడం జరుగుతుంది. అయినా వాళ్ళు అనాథరైజ్డ్గా 800 అడుగుల్లోనే ఈ 2 ప్రాజెక్టులు స్టార్ట్ చేయడం జరిగింది. ఎటువంటి అనుమతులు లేకుండా తీసుకోవడం జరిగింది. అలాగే పవర్ జనరేషన్ వల్ల సాగర్కు నీళ్లు తీసుకొని పోతా ఉన్నారు. ఈ రకంగా 885 ఫుల్గా మెయింటైన్ చేయాల్సింది కావడం కష్టమైతా ఉంది. 851 అడుగులు వచ్చినప్పుడు మాత్రమే మనకు 44,000 క్యూసెక్కులు వస్తుంది. 841 అడుగులు మెయింటైన్ కాకుంటే ఏ మాత్రము పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ రిజర్వాయర్ ద్వారా మనకు నీళ్లు రావు, రాయలసీమ ఎడారిగా మారుతుంది. కాబట్టి మీరు ఆ ప్రాజెక్టులు ఆపమని చెప్పేసి అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏ మాత్రం దాన్ని ఖాతరు చేయకుండా అట్లే ఆపేసింది. ఈరోజు వాళ్ళు ఆ రకంగా వాడుతూ ఉన్నారు. కాబట్టి జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 800 అడుగుల లోపలనే మనకు హక్కుగా రావాల్సిన 101 టీఎంసీలను మనము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పనులు చేసుకుంటే అందరికీ బాగుంటుంది. తమిళనాడుకు, చెన్నైకి ఇవ్వవలసిన నీటి ఇరిగేషన్ది, తెలుగంగకు, తర్వాత హంద్రీ నివాస్ సృజన స్రవంతికి, అందరికీ దీని ద్వారా హక్కుగా రావాల్సిన 101 టీఎంసీలు మనం తీసుకోపోవచ్చు అని చెప్పేసి ఒక ఉద్దేశంతో దాన్ని తీసుకొని రావడం జరిగింది. అటువంటి బృహత్తరమైన మంచి ప్రాజెక్టుకు వీళ్ళు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఆపడం జరిగింది. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు క్లియర్గా 4 వాల్స్లో నేను మాట్లాడి ఆపిచ్చినాను చంద్రబాబు నాయుడుతో. కావాలంటే ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసుకొని మీరు పోయి అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పరిశీలించండి, అవి ఆగిపోయినాయి, ఆ ఆగిపోవడానికి నేను చంద్రబాబు నాయుడు గారితో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడడం వల్ల ఆగింది అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము శాసన మండలిలో ఆ విషయాన్ని లేవనెత్తడం జరిగింది. మీరు ఈ రకంగా చంద్రబాబు నాయుడు చెప్పినాడు కాబట్టి దానికి మీరు చెప్పారా, దానివల్ల మీరు ఆపారా, ఒకవేళ ఆపింటే మీరు ఎప్పుడు ఏం చేస్తారో సమాధానం చెప్పమని అడిగాం. మంత్రి రామానాయుడు గారు సరైన సమాధానం సూటిగా చెప్పలేకుండా డొంక తిరుగుతో మాట్లాడుతూ మేము దానికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు, తెలంగాణ ప్రభుత్వము వాళ్లకు కావాల్సిన రకంగా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం చెప్పారు, హరీష్ రావు గారు బయట చెప్పారు అని చెప్పడం జరిగింది. నేను అడిగా, సరే వాళ్ళు సమాధానం చెప్పట్లేదు, మీరు ఈ ఆగిపోయిన లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అదైతే చేసుకోవాలి కదా, మనం రాయలసీమ అవసరాలకు అవసరం కదా అది, దానికి సమాధానం చెప్పాలి. అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన రకంగా ఆపేయాలనే దురుద్దేశంతోనే కదా మీరు దానికి సమాధానం చెప్పరు అని చెప్తా ఉన్నారు.
చెప్పకపోండి. రాయలసీమకు ప్రాణపదాయిగా ఉన్నటువంటి దీన్ని ఎప్పుడు మీరు స్టార్ట్ చేస్తారు? దానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు ఉంది అని చెప్తారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు ఉంటే దానికోసం అని చెప్పేసి మీరు క్లియరెన్స్ చేయడానికి ఏం చర్యలు తీసుకున్నారంటే సమాధానం చెప్పరు. ఒక కోర్టులో కేసు ఉంటే దానికి క్లియర్ చేసుకోవడానికి ప్రభుత్వం తరఫున మీరు అన్ని రకాల చర్యలు తీసుకోవాలి కదా. శాసన మండలి సాక్షిగా మీరు చెప్పాలి, ఈ కేసు ఉంది, దీని రకంగా దీన్ని క్లియర్ చేయడానికి ఈ రకంగా చేస్తా ఉన్నాము, ఈ ప్రాజెక్ట్ ఇంత పొజిషన్ లో ఉంది, ఇంత డబ్బులు ఉన్నాయి, క్లియర్ చేస్తామని చెప్పాలి కదా. కేవలం రేవంత్ రెడ్డిది రాజకీయ దురుద్దేశంతో చెప్పినాడు తప్ప దానికి సమాధానం చెప్పాల్సిన పని లేదని చెప్తారు. సరే, మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే దానికి సమాధానం చెప్పరే. ఏదంటే అది మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మీరు రాయలసీమ వాసి అయ్యింది చంద్రబాబు నాయుడు రాయలసీమకు ద్రోహం చేసే వ్యక్తి అని నీకు చెప్పక తప్పదు. మీరు రాయలసీమ వాసిగా ఉండి రాయలసీమకు ద్రోహం చేస్తా ఉన్నారు. మీరేం చెప్తారండి? చంద్రబాబు నాయుడు గారు మీ ద్వారా సూటిగా అడుగుతా ఉన్నాను, 20 టీఎంసీలేనా దానివల్ల అడుగుతారా? చంద్రబాబు నాయుడు గారు 20 టీఎంసీలు అంటే చిన్న విషయం అనుకుంటా ఉన్నారేమో. 2 లక్షల పైచులకు ఎకరాలకు నీళ్లు వస్తాయి. మేము రాయలసీమ వాసులం, నీటి బొట్టుకు మేము కష్టపడతా ఉంటాం. మీకు తెలియదేమో, కావాలంటే చూసుకోండి. అనంతపురంలో ట్యాంకర్లతో తోటలు ఆగిపోతా ఉంటే మా కష్టాల దేవుడికి తప్ప ఎవరికి తెలియదు. ట్యాంకర్లతో తీసుకొని వచ్చేసి ఒక్కొక్క చెట్టును మేము తడుపుకొని ఎండాకాలంలో బతికించుకుంటాం. అయినా బతకకుంటే వలసలు పోతా ఉన్నాం. ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. మీ కళ్ళకు కనపడడం లేదా? మీరు 2 లక్షల ఎకరాలను సింపుల్గా మాట్లాడతారు. రాయలసీమకు హక్కుగా ఉన్నటువంటి 101 టీఎంసీలు హక్కుగా ఉన్నాయి. దాని గురించి మళ్ళీ మీరు ఏమాత్రం బాధ్యతాయుతంగా కాకుండా బాధ్యత రహితంగా మాట్లాడతారు. ఈ పని చేస్తే జగన్మోహన్ రెడ్డికి పేరుస్తుందని చెప్పేసి దురుద్దేశమా, లేకుంటే రాయలసీమను రాళ్లసీమగా చేయాలని మీ ఉద్దేశమా? నాకేం అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారు. మేమైతే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తయ్యేంత వరకు మేము పోరాడతాం. మీ ద్వారా ప్రతి రాయలసీమ రైతును నేను అడుగుతా ఉన్నాను, మీరు తలరి రండి, మాకు సపోర్ట్ ఇవ్వండి, మా రాయలసీమను సస్యశ్యామలం చేసుకునే రకంగా అడుగులేద్దాం. పార్టీలకు రహితంగా అందరూ వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొందాం, దీన్ని సక్సెస్ చేసుకుందాం. రేపు కడపలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించబోతా ఉన్నారు. కాబట్టి మేమందరం పోయి అక్కడ కూడా దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలి, దీని కార్యాచరణ అంతా నిర్ణయిస్తాము. మేమైతే వైఎస్ఆర్సీపీ తరఫున రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము, ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తాము, రాయలసీమ సస్యశ్యామలం చేస్తాము. మేము దీనికోసం ఎంతో దూరమైన పోరాడడానికి రెడీగా ఉన్నాము. దీన్ని సాధించే వరకు మేము నిద్రపోము, దీన్ని సాధించి తీరుతామని చెప్పేసి మీ ద్వారా తీసుకుంటాను. నమస్కారం.